అన్నా నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నా. అసలు ఏం చేస్తారు? వ్యవసాయమే. వ్యవసాయం ఏంటి, ఎలా ఉంది వ్యవసాయం? వ్యవసాయం అట్టుంది. ఇది వర్షాలు ఎక్కువైంది, వర్షాలు లేకపోతే అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. పైర్లు అయితే సరిగా లేదు. అది అయితే కనుక వైసీపీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ప్రచారం చేసినట్టు చంద్రబాబు వస్తే కనుక కరువు కాటకాలు అనేది వాస్తవమే అంటారా? అది ఇప్పుడు జనం చూస్తున్నారుగా. ఎప్పుడు లేదు ఆగస్టులో ప్రాజెక్టులు అన్నీ నిండి నీళ్లు కిందకు పోవటం. ఇప్పుడు చూస్తున్నారు జనం, మనం చెప్పే పని లేకుండా. అంటే ఇదంతా నిజం కాదంటారు? కాదు. మరి అయితే కనుక చంద్రబాబు అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటిపోయింది, ఏమన్నా సాధించాడంటారా మరి 50 రోజుల్లో? 50 రోజుల్లోనే ఎట్ట తెలిసిద్ది? పనికి ముందుకు వెళ్తున్నాడు, అన్నీ చెప్పి అన్నీ చూసుకుంటూ వస్తున్నాడు. రేపు ఆగస్టు 15కి 3, 5, 4 పథకాలు ప్రారంభోత్సవం అన్నాడు. మరి అన్నీ లైన్ చేస్తున్నాడుగా. అసలు చంద్రబాబు మాట ఇస్తే మాట మీద నిలబడ్డం, మాట తప్పేస్తాడు అనేదిగా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చెబుతుంది. ఇవన్నీ తప్పించుకోవడానికే చూస్తున్నాడు, నా వల్ల కాదంటున్నాడు అన్నాడు. మాట ఇచ్చి మాట మీద నిలబడటం అంటే ఏంది? పని చేయటమేగా. పని చేయకుండా మనం ప్రజల సొమ్ము సంపాదించుకొని ఇతర దేశాలకు సాగరంపుకొని రాష్ట్రం అంతా ఇట్లా నాశనం చేసి జనం చూస్తున్నారుగా. చంద్రబాబు వస్తే పనులు కావని ఎవరు చెబుతున్నారు? చెప్తారు, వాళ్ళు చెబుతారు. నిన్న పోయి నంద్యాలలో చెబుతున్నాడుగా, చంద్రబాబు మమ్మల్ని అన్ని అక్రమైన కేసులు పెడుతున్నాడు, మా పార్టీ వాళ్ళంతా చంపేస్తున్నారని. ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ ఉంటే చూపించమనండి. ఇది ఉండిద్ది కదా, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఉండిద్ది కదా, అట్లా చూపిస్తే తెలిసిద్దిగా ఎవడో చేసింది, ఎవరు చేయలేదు. మరి అంటున్నాడే ఉండగా 36 మందినో 37 మందినో చంపేశాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకి మీద కేసు పెట్టాలి, వాళ్ళ కొడుకు మీద కేసు పెట్టాలంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. ఆధారాలు చూపించి పెట్టుకోమంది, అది అందరం ఒప్పుకుంటాంగా. పలానోడిని చంపారు, తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు చంపారు అని ఆధారాలు చూపించి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అన్నీ ఉంటే జనం చూపిస్తే జనం ఒప్పుకుంటారు. దాన్ని ఏమి లేకుండా వరకు మాట అంటే అటు సరిపోయింది, నువ్వు దొంగ అని అంటే అటు సరిపోయింది. నువ్వు దొంగ అనే దానికి నిదర్శనం చూపించాలి కదా. మరి ఎందుకు పదే అదే ఆరోపణ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? అది ప్రజల్లోకి అట్లా తీసుకెళ్తున్నాడు. నాకు ఇప్పుడు ఏమి లేదు కదా, నాకు ఎట్టన్నా ప్రజల్లో సానుభూతి పెంచుకుందామని తిరుగుతున్నాడు. సానుభూతి కోసమే అంటావు? అంతే, ఏమి లేదు ఆడ. అంటే ఇదంతా సానుభూతి కోసం అయితే కనుక మరి జగన్మోహన్ రెడ్డి జనాల్లో ఉండాలి కానీ బెంగళూరు అటు ఇటు ఎందుకు వెళ్తున్నాడు? మరి తిరుగుతాడు. ఇక్కడ ఉంటే మళ్ళీ కేసులోని బయటకు వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడి మైండ్ అయితే సెంటర్ కరెక్ట్గా లేదు. సైకో మనస్తత్వం. ఎక్కడున్నా ఒకసారి కూర్చుంటే వేరే ఆలోచనలు వస్తుంటాయి. అందుకని అటు కొంతకాలం బెంగళూరులో, కొంతకాలం తాడేపల్లి ప్యాలెస్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అది అంటే ఇక్కడ బెంగళూరు పదే అసలు ఎందుకు వెళ్తున్నాడు? బెంగళూరు ప్యాలెస్ ఉంది కదా, పోయి సరదాగా ఉండొస్తాడు. ఇవన్నీ వీటితో మాట్లాడుకుంటా ఆస్తులు ఎట్లా చేసుకోవాలో చూసుకుంటూ వస్తూ ఉంటాడు. అది అంతేగాని బెంగళూరు ఇంక పనే ఉంది. అంటే ఇక్కడ ప్రజలు ఇన్ని సమస్యల్లో కొట్టుమెట్లాడుతున్నారంటూ ఒక పక్కన గొడవ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి ఉండకుండా వారం చివరికి వచ్చేది శుక్రవారం వచ్చేదానికి బెంగళూరు వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ మంగళవారం వస్తున్నాడు. ఈ 4 రోజులు ఏం చేస్తున్నాడు అనుకోవచ్చు అంటారు? అక్కడ జనం సమస్యలుంటే ప్రభుత్వానికి చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం ప్రజా దర్బారు పెట్టి మీ సమస్యలుంటే మాకు చెప్పండి అంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తారని ప్రభుత్వం చెబుతుంది. అది ప్రభుత్వం చూసుకునేది. ఇవి చెప్పే పని ఏముంది? అసలు నేను ప్రజల కోసం ప్రజల మధ్య నుంచే యుద్ధం మొదలు పెడతానంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. పెట్టని ప్రజలు మాకు ఈ సమస్య ఉందని ఆయన చెప్పుకోవాలిగా. ఆయన చెప్పుకుంటే ఆయన చేస్తాడు, ఏం చేస్తాడో అప్పుడు తెలిసింది కదా. ప్రభుత్వానికి చెప్పుకున్నప్పుడు ఈయన చేసేది ఏముంది? అది అదేంటి అసలు మరి ఇక్కడ చూస్తే కనుక అసలు చంద్రబాబు నాయుడు ఏం పట్టించుకోవటం లేదు. ఓన్లీ అసలుకి రాష్ట్రంలో అన్ని అప్పులు తీసుకురావటం కానీ అందరి మీద దౌర్జన్యాలు చేయటం కానీ జరుగుతుంది అంటున్నాడుగా. అప్పులు తీసుకురావడం ఇదివరకు ఎట్ట చేశారు, ఇప్పుడు ఎట్ట చేశారు, జనం చూస్తున్నారు కదా. జనం చూస్తున్నారు పనులు ఎట్ట జరుగుతున్నాయి ఏంది అనేది. అట్లా మనం చెప్పుకుంటే ఎట్ట సరిపోయింది? ప్రభుత్వం పని చేస్తుంది, అది ఇప్పుడే నిలదొక్కుంటుంది. కొద్దిగా టైం గడిచింది, పనులు అందరికీ చేస్తారు. ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తారు, చేస్తున్నారు కదా. అది చంద్రబాబు అసలుకి ఏం పట్టించుకోవటం లేదు, ఓన్లీ కక్షలు కార్యక్రమాలు మాత్రమే పెంచేస్తున్నాడు అనేది ప్రధానమైన ఆరోపణ మరి జగన్మోహన్ రెడ్డిది. నిజంగానే గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు చంద్రబాబు నాయుడు పెంచుతున్నాడు అనుకోవాలంటారా? చంద్రబాబు నాయుడు అటువంటి కక్షల కార్పణ్యాలు ఎప్పుడు చేయడు. ఆ పని చేయాలని కానీ ఆయన ఇప్పటికే మొదలుపెట్టి చేసేవాడు. ఇప్పటికే నేను తీసుకెళ్ళాం అనేసేవాడు. ఆయన అట్లేం చేయడు. చట్ట ప్రకారంగా ఎవరు తప్పులు చేసినా
వాళ్ళు చట్టప్రకారం చేయాలని ఉన్నాడు కానీ కక్షపూరితంగా చేసే పనులు అయితే లేవు. అది కక్షపూరితంగానే జరుగుతుంది అంటున్నాడుగా. మొత్తం కక్షపూరితంగా ఎక్కడ జరిగింది? ఎక్కడ జరగట్లేదు కదా. ఎక్కడ పలానా చోట కక్షపూరితంగా జరిగిందని వాళ్ళే చెప్పమనండి. ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే వైసీపీ నాయకులు కానీ ప్రధానంగా చెప్తుంది ఏంటంటే ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం అసలుకి ఏ సంక్షేమ పథకాలు అమలు చేయదంటున్నారు. నిజంగానే అమలు చేయదంటారా? అమలు చేస్తుందో చేయట్లేదు. ఇంకో 10 రోజులు చూడమనండి. రేపు 15 నుంచి 3 అమలు అవుతున్నాయి. ఇంతకుముందు ఒకటో ఏమో అవునయింది. అప్పుడు తెలిసిదిగా వాళ్ళే చూస్తారుగా, జనం చూస్తున్నారు, వాళ్ళే ప్రజలు చూస్తున్నారు కదా అని నువ్వంటే అట్ట సరిపోయింది. అంటే ఇక్కడ ప్రధానంగా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు పేద ప్రజలకి ఒక్క సంక్షేమ పథకాలు అందించలేదనేది చెబుతున్నారు కదా. అందించలేదంటారా? నిజంగా అందించలేదంటానికి ఎన్ని సంవత్సరాలు గడిచింది? అంతా 50 రోజులు. రేపు 12వ తారీఖు, రేపటికి సంవత్సరం, 60 రోజులు. 60 రోజులని అయిద్దా? నువ్వు కావాల్సిన అప్పులు చేసి ఆడ పెట్టావు. ఇవన్నీ చూసుకుంటూ రావాలా? పెన్షన్లు ఇస్తున్నాడా? ఉద్యోగస్తులకి ఫస్ట్ తారీఖుని వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడా? చేయింది అక్కడ అన్నీ చేస్తూనే ఉన్నాడు కదా. సరే, ఇక్కడ చివరిగా ఒక ప్రశ్న. చంద్రబాబు నాయుడు అడుగు పెట్టిన చోటల్లా దరిద్రం పట్టిద్ది, అసలు ఆయన అసలు ఎవరిని ఎదగనీయడు అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. మరి అది తప్పు. నువ్వు మా ఊర్లో అడుగు పెడితే మాకు తప్పు వచ్చింది, మాకు దండగ వస్తుందని ప్రజలు అనాలా? నువ్వంటే అక్కడ తెలిసింది ప్రజలు అనాలి కానీ నువ్వంటే తెలియదు కదా. అది కరెక్ట్ కాదు.